Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. పుష్ప అనగానే మనకు అల్లు అర్జున్ మార్క్ డైలాగ్ తగ్గేదేలే అనేది గుర్తొస్తుంది. అయితే అనూహ్యంగా పుష్ప 2 సినిమా ఇప్పుడు వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే కథలో కొన్ని కీలకమైన ఎలిమెంట్స్ మీద ఆసక్తికరంగా సెకండ్ హాఫ్కి లీడ్ వదిలారు. ఇక పుష్ప సినిమా రిలీజ్ అయ్యి కొన్నేళ్లు గడుస్తుంది. ఇప్పటికే పుష్ప 2వ భాగాన్ని రిలీజ్ చేయాలి, కానీ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవుతుంది అనుకుంటే పలు కారణాలు చెబుతూ ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వేయడానికి గల కారణం సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే అని సినిమా యూనిట్ చెబుతుంది. పుష్పాలు 40 నుంచి 50 రోజుల షూటింగ్ మిగిలిపోయిందని, దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయాల్సి రావడంతో ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయడం కష్టమేనని భావించి సినిమాని వాయిదా వేసినట్టు చెబుతున్నారు. నిజానికి నిర్మాతతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నించారు. దర్శకుడు సుకుమార్ మాత్రం సరైన అవుట్పుట్ రాకపోతే సినిమా వాయిదా వేయడం ఖాయమని ముందు నుంచి వారికి చెబుతూ వచ్చారు. ఒక రకంగా నిర్మాతలు హీరో మధ్య దర్శకుడు నలిగిపోతున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఎట్టకేళ్లకు పుష్ప వాయిదా పడింది. వాయిదా పడడానికి క్వాలిటీ అనేది ముఖ్యమైన కారణమని సినిమా యూనిట్ చెబుతోంది. అయితే మరొక కారణం కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి గానీ తెలుగుదేశానికి కానీ ఆయన ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. కేవలం పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. కానీ బయట వారైన వైసీపీ అభ్యర్థి కోసం ఇంటికి వెళ్లి పలకరించి రావడం చర్చనీయాంశమైంది. మెగా అభిమానుల నుంచి అల్లు అర్జున్ మీద కాస్త ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయనే నేపథ్యంలో ఇప్పటికప్పుడు సినిమా రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమోనని కూడా ఆలోచించి వెనక్కి వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే షూట్ ఇంకా పూర్తి కాకపోవడమే ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఒకవేళ షూట్ నిజంగా పూర్తి అయిపోయాక కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని వెనక్కి వెళితే అప్పుడు భయపడి వెనక్కి తగ్గినట్టు భావించవచ్చు. అది కాదు కాబట్టి టెక్నికల్ అంశాలతోనే వాయిదా పడిందని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.